నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. మీ పేరు? లక్ష్మి. లక్ష్మి. లక్ష్మి గారు, అసలు ఈ బిజినెస్ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 20 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి. వస్తదా? మంచి గిరాకీ ఉంటదా? బాగానే ఉంటుంది. గిరాకీ బాగానే ఉంటది. అమ్మ, మళ్ళీ ఇప్పుడు మన తెలంగాణలో 30 తారీఖు ఎలక్షన్స్ ఉండే మళ్ళొచ్చే నెలల. సో ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు, 10 సంవత్సరాలు కేసీఆర్ గారి పరిపాలన చూసినారు. ఎట్లా అనిపిస్తుంది మీకు? మంచిగానే ఉన్నది. మంచిగా అనిపిస్తుంది. రోడ్లు పోసిండు, మోరీలు వేసిండు, మంచిగానే చేసిండు. మంచిగా చేసిండు. ఒకప్పుడు మన తెలంగాణ రాకముందు కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు మన తెలంగాణ ఎట్లుండే, మన తెలంగాణలో బతుకులు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నాయి? అప్పటికంటే ఇప్పుడు బాగుంది. అప్పటికంటే ఇప్పుడు బాగున్నాయి. ఏ పార్టీకి గెలిస్తే బాగుంటది అనుకుంటున్నారు ఈసారి మరి? మేము పోయినసారి కూడా ఆయనదే వేసినాం ఓటు, కేసీఆర్కే వేసినాం. ఈసారి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఈసారి కూడా కేసీఆర్కే వేద్దాం అనుకుంటాను. ఒకవేళ ఈసారి కేసీఆర్ కాకుండా కేసీఆర్ వాళ్ళ కొడుకు కేటీఆర్ గారు సీఎం గా గెలిస్తే ఎట్లుంటది? ఇక ఆయన చేస్తే కూడా, పనులు చేస్తే కూడా మంచిగా అనిపిస్తుంది కదా. మీ లోకల్ ఎమ్మెల్యే పనితీరు ఎట్లుంటది ఇక్కడ? బాగానే ఉంది. కురకాన్ మంచిగా చేపిస్తాను. ఇప్పటి వరకు ఇక్కడ ఏమేం చేసినారు అంటే మోరీలు తీసిండ్రు, మోరీలు వేసిండ్రు, పైపులు వేసిండ్రు. ఇక ఇంకా కడవ అయితే తెలియదు నాకు, నేను ఇక్కడనే ఉంటా. కేసీఆర్ ప్రభుత్వం నుంచి అమ్మ మీకు ఇప్పటి వరకు ఏమేమి వచ్చినాయి? ఏమన్నా లబ్ధి పొందినారా? ఏం రాలే మాకు. ఇంకా లోన్ పెట్టినాం, లోన్ 1,00,000 రూపాయలు మన రజకులో కానీ పెట్టినాం, రాలే. వస్తుందన్న నమ్మకం ఉందా? మళ్ళీ వస్తుందట, మరి తెలియదు. వస్తుందని అనుకుంటారు, టీవీలో కూడా చూసినాం అన్నట్టు. టీవీలో చూస్తేనే మాకు తెలుస్తుంది, మేము చదువుకోలేదు. ఎట్లా అనిపిస్తుంది మరి కేసీఆర్ గారి ప్రభుత్వం పాలన ఎట్లా అనిపిస్తుంది? బాగానే ఉన్నది. బాగానే ఉందా? బాగుందా? బాగుంది. నచ్చిందా? ఆ. థ్యాంక్ యూ.